రాష్ట్రపతి గవర్నర్ గడువు విధిపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా అన్నటువంటి రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిండ్రు. సో ఒక పక్కన దీనిపైన ప్రధానంగా డిస్కషన్ అవుతా ఉన్నది. ఇది రాష్ట్రపతి గవర్నర్ల గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్. బిల్లుల ఆమోదంలో కోర్టుల జోక్యం తగదన్న కేంద్రం, ఉదాసీనంగా కూర్చోలేమన్న రాజ్యాంగ ధర్మాసనం. ఏదైతే ఇప్పటికే 3 కేరళ అండ్ తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించి మేము ఎన్నిసార్లు బిల్లులు పంపించినప్పటికీ నెలలుగా ఆపుకోవడం కాదు, దానికి ఒక టైం పీరియడ్ పెట్టాలి. ఇన్ని నెలల వరకు అంటే 3 నెలల వరకు, 4 నెలల వరకు, నెల వరకు మీరు టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు బీసీ బిల్లు ఉంది. బీసీ బిల్లు ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీసీ బిల్లును పంపించింది అసెంబ్లీలో తీర్మానం చేసి. అసెంబ్లీలో తీర్మానం చేసిందంటే అసెంబ్లీలో ఎవరు తీర్మానం చేసిండ్రు? ఎమ్మెల్యేలు. మరి ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలు. అంటే అంతిమంగా ప్రజలు ఇచ్చినటువంటి ప్రజల యొక్క తీర్మానంగానే దాన్ని భావించాలి. అసెంబ్లీలో చట్టం అయిపోయింది కాబట్టి అది మీరు కూడా ఆమోదించుల్లి, లేకపోతే మీకు ఒకవేళ ఆమోదించకపోయినట్టయితే ఎందుకు ఆమోదించట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు బహిర్గతం చేసి మళ్ళీ ఉత్తరం రాయండి. కానీ దీనిపైన ఏ నిర్ణయం చెప్పకుండా అది తాత్సారం చేసి నెలలు సంవత్సరాల పాటు మీ దగ్గరనే పెట్టుకుంటే మరి దానిపైన మీ నిర్ణయం చూడాలి. మేము చేసినటువంటి తీర్మానం దానికి ఏం వాల్యూ ఉంది అన్నటువంటి దానిపైన ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. సో దాంట్లో భాగంగానే సో ముఖ్యంగా అంటే నేను కేవలం బీసీ రిజర్వేషన్ బిల్లు ఉదాహరణ చెప్పిన. చాలా బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర చాలా పెండింగ్లో ఉన్నాయి బిల్లులన్నీ. దీనిపైన ఒక పక్కన వాళ్ళు కోర్టుకు వెళ్తే రాష్ట్రపతి గారు కొంత అభ్యంతరం తెలిపి అట్లెట్లో ఉంటుంది అని చెప్పేసి ఆమె కూడా కోర్టును కోరడంతో దాంట్లో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువును నిర్దేశించిన వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు 10 రోజుల పాటు కొనసాగిన విచారణ గురువారం ముగిసింది. అంటే 10 రోజులుగా ఇదే విచారణ కొనసాగుతూ ఉన్నది. దీనిపైన నిన్న ముగిసిపోయింది. ఈ అంశంపై 14 ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన న్యాయాభిప్రాయంపై తీర్పును సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం రిజర్వ్ చేసింది. 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం అనుకుంటుంది. సో బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం రిజర్వ్ చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహితా, వ్యక్తిగత హోదాలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఈ వివాదానికి సంబంధించి రాజ్యాంగంలోని వివిధ అంశాలపై తమ వాదనలు వినిపించారు. శాసన కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన గురించి రాజ్యాంగంలో వివరంగా ఉందని తుషార్ మోహితా పేర్కొన్నారు. గవర్నర్ విచక్షణ అధికారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం కానీ, నిర్ణీత గడువును విధించడం కానీ చేయలేమని తెలుపగా ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. సో ఒక పక్కన గవర్నర్ విచక్షణ అధికారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం కానీ, నిర్ణీత గడువును విధించడం ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళకి ఓ గడువును విధించడం ఇది సబబు కాదు అని చెప్పేసి వాదిస్తే ధర్మాసనం దానికి అభ్యంతరం తెలిపింది. 3 వ్యవస్థల్లో ఏది అత్యున్నతం అనే విషయమై వాదనలు ఎలా ఉన్నప్పటికీ రాజ్యాంగ సంరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుదే. వ్యవస్థల మధ్య అధికారాల విభజనను నేను గట్టిగా సమర్థిస్తాను. న్యాయ వ్యవస్థ క్రియాశీలతోనూ ఉండాలి, కానీ న్యాయ ఉగ్రవాదం, సాహసోపేత వైఖరి సమర్థనీయం కాదు. అదే సమయంలో ప్రజాస్వామ్యంలోని ఒక వ్యవస్థ తన విధుల నిర్వహణలో విఫలమైతే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతలున్న న్యాయస్థానానికి జోక్యం చేసుకునే అధికారం ఉండదా? ఏమీ పట్టినట్లు ఉదాసీనంగా ఉండాలనా అని సిజేఐ జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అంటే ఒక పక్కన న్యాయస్థానాలు చేతులు ముడుచుకొని కూకోవాలన్నా, మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటే మీరు ఇట్లా బిల్లులను ఆపితే ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఒక పక్కన గవాయ్ అన్నట్టుగా తెలుస్తా ఉన్నది, ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉన్నది. రాజ్యాంగ సంరక్షణతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టుకే కాదు, కార్యనిర్వహణ శాసన వ్యవస్థలకు ఉంటుంది అని తుషార్ మోహతా బదులిచ్చిండు. సో మీకొక్కరికి కాదు, హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టుకొక్కరికే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగ సంరక్షణతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీకు ఒక్కరికే కాదు, శాసన వ్యవస్థలకు కూడా ఉంటుందని చెప్పేసి తుషార్ మోహితా బదులిచ్చిందట. గవర్నర్ విచక్షణ అధికారులను వినియోగించాల్సిన చోట న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వడం అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమేనని చెప్పేసి ఆయనే తెలపడం జరిగింది. సో మొత్తానికైతే ఇది 2, ఒక పక్కన
కోర్టు అండ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరుగుతున్నటువంటి ఒక వాదనగా మనం దీన్ని చూసుకోవచ్చు. అంటే గవర్నర్కు అలాగే రాష్ట్రపతులకు ఈ సంబంధించినటువంటి ఏదైతే గడువు అనేది విధించినట్లయితే ఇది అంతా కూడా మళ్ళీ కోర్టుకే మనం అధికారులు ఇవ్వచ్చు, వీళ్ళకు ఏం పవర్ ఉంటుంది అనేది కొంత అది ఆందోళన కలుగుతూ ఉన్నది. చూడాలి మరి చివరికి ఏముంటుంది ఈ తీర్పు, మరి రిజర్వ్ చేసి మరి ఎప్పుడు తీర్పు వస్తుందో చూడాలి.